తమ కుటుంబ ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదన్నారు దివంగత వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయలక్ష్మి. అసలు విజయమ్మ మా అమ్మగారు రాజశేఖర్ రెడ్డి గారి భార్య. కొంతమంది కడప జిల్లాకు చెందినటువంటి నాయకులంతా కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇన్ని కోట్ల రూపాయలు షర్మిలమ్మకి ఇచ్చినారు, ఏ అన్నైనా ఇస్తాడా, ఎక్కడైనా ఉన్నాదా ఇదని రకరకాలుగా వ్యాఖ్యలు చేసిన తరువాత విజయమ్మ గారు ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. 2009లో వైఎస్ఆర్ మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని ప్రకటించారు. 2029లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. చెప్పరా, చెప్పు. అంతా నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా, రేపు మీ బాబు తర్వాత నువ్వే కదా ఉంటావు, అప్పుడు కూడా మేము పన్నోళ్ళమే కదా. చెప్పు. ఆస్తులన్నింటినీ నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలన్నది వైఎస్ఆర్ ఉద్దేశమని స్పష్టం చేశారు. ప్రభువా నీ బిడ్డలను కాపాడి. ఎంఓయూలో షర్మిలకు రాసిన ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సిందేనని చెప్పారు. మీ తాటాకు చప్పలకు భయపడేది కాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ. జగన్ ఎంఓయూ ప్రకారం నడుచుకోవాలని సూచించారు. నిజానికి ఎంఓయూలో షర్మిలకు తక్కువ వాటా రాశారని. మీకు తెలియకుండానే ఉంటదేటి నాటకం, మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆడపిల్లలంటే ఆటబొమ్మలా కనబడుతున్నారా నీకు? మేనల్లుడు మేనకోడలికి జగన్ అన్యాయం చేశారన్నారు. ఈ విషయంలో ఎప్పటికైనా న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్టు వివరించారు. కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు, ఇంతకంటే మీకేం చెప్పలేం. చూడు, ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో. నీతో పాటు పైకొచ్చేది, నీకు పనికొచ్చేది అది. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు మేనకోడలికి అన్యాయం చేశారని వాపోయారు వైఎస్ విజయమ్మ. వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్ఆర్ జగన్ కు కూడా ఇచ్చారని చెప్పారు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు కొందరు పనిగట్టుకుని లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవం తెలుసుకోకుండా గోబెల్స్ ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు విజయమ్మ. జగనన్న మనుషుల్ని పెట్టి కారు యాక్సిడెంట్ చేసి వాళ్ళ అమ్మని చంపేయాలనుకున్నారని. నేను అసలు అదే అనుకుంటాను, అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తాను. దేవుడు నమ్మ ఆలకించాడు. ఏమైనప్పటికీ మన విజయమ్మ గారు రాసినటువంటి లేఖ, దాన్ని ఏదో అంటారు ఇంగ్లీష్ లో, ఒక లాయర్ కాడికి అఫిడవిట్ ఏదో అంటారు. నీ ఫీలింగ్స్ అని చెప్పారని బయట ఉంటాను. మన తపేలం బ్యాచ్ రాకముందే సరే ఏమి రాసిందో చూద్దాం ఒకసారి. చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. 23/3/2026 సంవత్సరం 11:32 అంట. టైంతో కూడా వదిలేరు. ఇది కథ మామూలుగా లేదు. అంటే అన్న ఎన్నో రకాలుగా ఎర్రి పుష్పం అయిపోయినాడు. పర్లేదు సార్, వదిలేండి. బేసిక్ గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. మరి కన్న తల్లి చేతిలో కూడా పుష్పం అవటం అంటే ఇది మామూలు విషయం కాదు. నీకు భలే హ్యాపీ ఉండదు కదా నీకు? నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. ఎందుకంటే ఏదైతే ఆస్తిలో వాటాలు ఉన్నాయో, షేర్లు ఉన్నాయో, మరి షర్మిలమ్మకు దేనికి ఇలా, తల్లిగారికి దేనికి ఇలా, మరి 16 నెలల పాటు జైల్లో చెప్పకూడదు తింటా ఉన్నప్పుడు ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అన్నకు ఎవరు ఆడబిడ్డలే, ఇద్దరు ఆడబిడ్డలే కదా, మగబిడ్డలు ఎవరు లేకపోయినప్పటికీ ఆశ మద్య మాఫియా జరిగింది, ఇసుక మాఫియా, ఎర్రచందన అక్రమ రవాణా, అక్రమంగా మైనింగ్, క్వార్టులు, ఇది గంజాయి, డ్రగ్స్, ఎన్నో రకాలుగా మనం అవినీతి సొమ్మంతా పోగు చేసి అవినీతి అమ్మ మొగుడుగా పేరుగాంచినప్పటికీ మనకి ఎవడు వెనక లాగి పట్టుకునేవాడు లేకపోయా. ఆంధ్ర ఏరియాలో ఏం పట్టుకుంటారో ఏమో తెలియదు, మనకు అగ్గి పట్టుకునేవాడు లేడు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. సరే, అయినప్పటికీ ఆశే ఇద్దరు బిడ్డలకు పెంచాలి, ఓకే. మరి షర్మిలమ్మ బిడ్డలు కూడా ఉన్నారు కదా, షర్మిలమ్మ బిడ్డలకు కూడా ఇవ్వాలి కదా. రాశాడు సరస్వతి సిమెంట్స్ లో సహా ఎంఓయూ లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇప్పుడు ఉండేటువంటి యలహంక ప్యాలెస్, యలహంక కొంపని చెప్పుకునేది కూడా షర్మిలమ్మదేనంట. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి.
మరి ఇంకా మనోడు వారానికి ఒకరోజు ఆడిపోయి, ఎందుకంటే ఆడ బెడ్ల మీద నోట్ల ఉంటాయి, ఆ నోట్ల గట్ల మీద పడుకొని పబ్జి ఆడాలి మనోడు. చిచ్చి దీని మీద, ఈ లెటర్ మీద మరి ఎగిరెగిరి పడేటువంటి ఆకే రోజా కావచ్చు, దాని నోరు ఎప్పుడైనా చూసావా? బావురు కప్పల ఎంత ఉంటది. ఈ రోజు కడప ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి ఆమె యాంకర్ శ్యామలమ్మ కావచ్చు, ఎవడైనా సరే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ లెటర్ మీద దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి వచ్చి మాట్లాడండి, రాష్ట్ర ప్రజానికానికి వాస్తవాలు తెలియజేయండి. పెద్ద వార్నింగ్ ఇది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన